ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుడు జరణ పెట్టింది. అతి దుగుచ్చాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా. నీదే కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృతుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భాలయమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింది వేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవ్యాసుడు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్నా అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగనైన పరాశివుని, ఆ పరాశివుని మచ్చపరిచేందు మాతాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాలైన పితామహి అంబికతో మా తండ్రిని, పితపితమహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా? సందర్భావసారం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వియర్థవాదవంతులకు నాయన శోధన తాత వీరుల పౌరుల బ్రహ్మరుషుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్టుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులు. కానీ అట్టి వారిలో రాజ్యమున్నవారే రాజు. అట్టి రారాజులే ఈ పురసభా పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించినారు. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్రావణముల సంపద విరామై వెలుగుతున్న అన్ని రాజ్యములకు ఇప్పుడే మూర్తాభిషిక్తిని గావించుతున్నారు. సోదరా దుశ్శాసన, అనర్కలమైన శక్తి కిరీటము వేయంగా రప్పింటుమో. మా మాధాన్యాల సారభూమ సురక్షితమైన సింహాసనం ఎత్తింటుమో. మంది బాలకులారా, కర్ణ మహారాజ దైవాలముగా ఇప్పుడు పుణ్యాంగకులారా, పుణ్య భాగీరథి నగరముకుడు నేను సకల మహాజన సమక్షముడ పండిత పరిషత్ మధ్యముడ సర్వదా చక్రద శాస్త్రద ఈ కులకలంక మహాపద్యులమును శాశ్వతముగా